ప్రతి శనివారం మనం దీపం వెలిగిస్తున్నాం, గోవిందా అని పిలుస్తున్నాం. కానీ శ్రావణ శనివారం రోజు చేసే ఈ ఒక్క ప్రత్యేకమైన పూజ గురించి మీకు తెలుసా? ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. పవిత్రమైన శ్రావణ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పసుపు కుంకుమలతో కలకలలాడే పూజలు, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, వరలక్ష్మి వ్రతం, దీపారాధనలు. కానీ మిత్రులారా, శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారో, శ్రావణ శనివారం కూడా శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు అంతే విశేషమైన రోజు. ఈ శ్రావణ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, పిండి దీపం ఎందుకు పెడతారు, ప్రతి శనివారం పిండి దీపం పెట్టవచ్చా, 5, 9 లేదా 11 శనివారాలు ఎందుకు చేస్తారు, పిండి దీపం కొండెక్కిన తర్వాత మిగిలిన పిండిని ఏమి చేయాలి, స్వామివారికి ఏ నైవేద్యం, ఏ పువ్వులు పెట్టాలి, శనివారం ఎలాంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేసి భక్తితో కామెంట్లో గోవిందా గోవిందా అని రాయండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకు కూడా మన సనాతన ధర్మంలో ఎంతో విశేషమైన అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. ఆ ఏడుకొండలవాడు కొలువైన మన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ మాసమంతా వీధి వీధిన గోవింద నామస్మరణతో, అడుగడుగున పచ్చని తోరణాలతో తిరుపతి పుణ్యక్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం సాక్షాత్తు ఆ సిరి సంపదల తల్లి మహాలక్ష్మికి ఎంత ప్రీతికరమైనదో, శ్రావణ శనివారం ఆ తల్లి ఆశ్రయించిన వక్షస్థలం కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామికి అనగా శ్రీ మహావిష్ణువుకి అంతకంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ శ్రావణ శనివారాల విశిష్టత గురించి కేవలం పెద్దలు చెప్పడమే కాదు, మన పురాణాల్లో సైతం చాలా స్పష్టంగా చెప్పబడింది. వెంకటాచల మహాత్యం ప్రకారం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ భూలోకంలో అవతరించినది పవిత్రమైన శ్రావణ మాసంలోనే. అంతేకాకుండా స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల కూడా ఈ మాసం స్వామికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. శ్రావణ శనివారం నాడు విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు శ్రావణ శనివారం పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పూజ ఆచరించేవారు శనివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. దేవుని గదిలోనూ ఇంటి ముంగిట బియ్యం పిండితో శంకుచక్రాల నామాలు లేదా అష్టదళ పద్మం ముగ్గులు వేయడం మరింత శుభప్రదం. శనివారం పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొన్ని పరిహారాలను పాటిస్తే మీరు చేసే పూజకు లేదా మీరు ఉండే ఉపవాసానికి రెట్టింపు ఫలితం పొందవచ్చు. ఈ నియమాలను పాటించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం, కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి. స్త్రీలు శనివారం రోజు దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరణ చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి. ముఖ్యంగా శనివారం పూజలు చేసేవారు ఖచ్చితంగా ముద్ద కర్పూరం, తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులు అన్నా చాలా ఇష్టం. కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా, ముద్ద కర్పూరం లేకపోయినా మీరు చేసే పూజకు పుణ్యఫలం రాదు. శనివారం పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి బియ్యపిండితో తయారు చేసిన దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. శాస్త్రం ప్రకారం ఈ పిండి దీపాన్ని కామ్యదీపం అంటారు. కామ్యదీపం అనగా మన మనసులో ఏదైనా బలమైన కోరిక ఉన్నప్పుడు లేదా భరించలేని కష్టాల నుండి విముక్తి కోసం స్వామివారికి ఒక ప్రత్యేకమైన సంకల్పం చెప్పుకొని మాత్రమే పిండి దీపం వెలిగించాలి. అంతేగాని మనం రోజు చేసుకునే నిత్య పూజలా కాదు. పిండి దీపాన్ని పండుగలు, పర్వదినాలలో స్వామివారికి సమర్పించడం చాలా శుభప్రదం. వైకుంఠ ఏకాదశి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో లేదా గోవిందుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం, కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక శనివారాల్లో చాలా భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని ఒక నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి. జీవితంలో భరించలేని కష్టం వచ్చినప్పుడు భక్తులు ఖచ్చితంగా
5, 9 లేదా 11 శనివారాల పాటు స్వామికి ఈ దీపం పెడతామని మొక్కుకుంటారు. ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. అనుకున్న వారాలు పూర్తయి మొక్కు తీరిపోయిన వెంటనే పిండి దీపారాధనను పూర్తిగా ఆపివేయాలి. పిండి దీపం తయారీలో కూడా చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. బియ్యాన్ని నానబెట్టి ఇంట్లోనే స్వయంగా పిండి దంచాలి. బియ్యం పిండిలో కాస్త పాలు, బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రమిదలాగా తయారు చేయాలి. ఈ పిండి ప్రమిద మీద కుంకుమతో 3 బొట్లు పెట్టి ప్రమిదలలో 7 ఒత్తులు వేసి నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఎంతో శ్రేష్టం. ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు. ఇలా 5 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా వెంకన్న కృప వల్ల అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలు కాకపోతే మీకు సాధ్యమైనన్ని సార్లు జపించండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకోవాలి. గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ నియమం వెనుక చాలా లోతైన అర్థం ఉంది. శ్రావణ శనివారం రోజున శ్రీనివాసుడికి పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నం, లడ్డు, పండ్లు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి. భక్తితో ఏది సమర్పించినా స్వామివారు స్వీకరిస్తారు. దీపం కొండెక్కిన తర్వాత అంటే దీపం వెలిగి సహజంగా ఆరిపోయిన తర్వాత ఆ ప్రమిదను, వాడిన పిండి ప్రమిదను సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంగా మారిపోతుంది. ఆ పిండి ప్రమిదకు అత్యంత భక్తి, గౌరవాన్ని ఇవ్వాలి. అత్యంత గౌరవంగా మట్టిలో పాతిపెట్టాలి, లేదా చెట్టు మొదట్లో వేయాలి, లేదా పారే నీటిలో వదిలిపెట్టాలి. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. శనివారం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం రోజు ఇలా పూజ చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని శనివారం సాయంత్రం ఒక శుభ్రమైన తమలపాకును తీసుకొని దానిపై పసుపుతో చిన్న ఓం గుర్తు పెట్టండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మీ కోరికను మనసులో చెప్పుకొని ఆ తమలపాకును స్వామివారి ముందు ఉంచి ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు జపించండి. ఆ మరుసటి రోజు ఆ ఆకును చెట్టు మొదట్లో ఉంచండి. ఇలా చేస్తే త్వరలోనే మీరు రాసిన కోరిక నెరవేరుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసి ఈ పరిహారం పాటిస్తే వెంకన్న కృప వల్ల త్వరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. స్వామివారిని చామంతి పూలు, గులాబీ పువ్వులు లేదా గన్నేరు పూలతో దేవునికి పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేసి మీ పూజా గదిలో దేవుని పటాల ముందు ఉంచాలి. ఆ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే చాలామంది ఇళ్లల్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు ఇలా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు, అలాగే శనివారం పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే మీరు చేసే పూజకి మంచి ఫలితం ఉంటుంది. శనివారం నాడు బెండకాయ, మిరపకాయలు, మామిడికాయ పచ్చడి తినకూడదు. శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు. శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రోజున పప్పును కొనడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది. అలాగే శనివారం రోజున నువ్వులు, మినపపప్పు, చీపురు, నూనె కొనకూడదు. శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శనివారం ఉప్పు కొనకండి. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున వేరొకరి ఇంటి నుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదు. శనివారం బట్టలు కొనడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి.
ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో రాగి చెంబులో నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం అలాగే చెంబులో ఉన్న నీటిలో ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి. మిత్రులారా, శ్రావణ శనివారం రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి గోవింద నామస్మరణ చేస్తే మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభం కలుగుతుందని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. కామెంట్లో భక్తితో ఒకసారి గోవిందా గోవిందా అని రాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు మీ కుటుంబం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఈ శ్లోకాన్ని భక్తితో పఠిద్దాం. వెంకటేశం విరూపాక్షం విశ్వనాథం జగత్పతిం నమామి శరణం నిత్యం శ్రీనివాసం దయానిధం. వీడియో నచ్చితే వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో భక్తితో గోవిందా గోవిందా అని రాయడం మరవకండి. ఈ ప్రేమ, ఆదరణ, అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు.